హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈ వీడియో వచ్చి మార్చి 6 ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. మా ఊరి గ్రామ దేవత అయినటువంటి ఏకుల పోతమ్మ తల్లి అమ్మవారి తిరునాళ మహోత్సవం జరుగుతుందండి. మార్చి 6, 7, 8 తారీఖులండి. డే టైంలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎలా ఉందనేది మీకు చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ తీశాను. ఈ అమ్మవారు చాలా సత్యంగల తల్లి అని పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు. ఈ అమ్మవారు మమ్మల్ని, మా ఊరిని, మా గ్రామ ప్రజల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. NH65 పక్కనే ఉంటుందండి టెంపుల్. తిరునాళ్ళ ఏర్పాట్లు ఇలా జరుగుతూ ఉన్నాయి గుడి దగ్గర. అమ్మవారి గుడిని లైటింగులతో, పువ్వులతో చాలా అందంగా డెకరేట్ చేశారండి. మా ఊరి గుడి చాలా స్పేషియస్గా, చుట్టూ ప్రశాంతంగా, గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడ్డానికి కూడా. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక 10 minutes అక్కడ కూర్చుంటే అన్నీ మర్చిపోతాము. చాలా బాగుంది కదండి గుడి. ఈ 3 days కూడా మార్నింగ్ పూజలో కూర్చుంటారు కొంతమంది దంపతులు. ఈ ప్లేస్ అంతా వచ్చిన భక్తులకి ఎండ తగలకుండా ఇలా టెంట్స్ అన్నీ వేశారు. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇది వచ్చి ఈ అమ్మవారి టెంపుల్ని ఆనుకుని పక్కనే నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది నాగేంద్ర స్వామి టెంపుల్. మేము పుట్టలో పాలు పోయడానికి వాటికి ఇక్కడికే వస్తుంటాం. ఇంకా గుడికి అటువైపు ఇటువైపు సరస్వతీదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వాముల వార్ల చిన్న చిన్న గుడులు ఉంటాయండి, ఆలయాలు. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా తోరణం కట్టలేదు. ఇంకా తోరణం కట్టడానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. టెంపుల్ చుట్టూ లైటింగ్ చాలా బాగా పెట్టారండి. ఇది వచ్చి మా మెయిన్ టెంపుల్ అండి. మా అమ్మవారు శ్రీ ఏకుల పోతమ్మ తల్లి. ఇంకా ఊర్లోని వాళ్ళందరూ తోరణం కట్టడానికి ఇప్పుడు వస్తారండి. ఒక 5 to 10 minutesలో మామిడాకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తోరణం కట్టడానికి. ఈ 3 days ఒక జాతరలాగా జరుగుతుందండి మా ఊరికి. ఈ గుడికి ఈ సంవత్సరం చైర్మన్ గారు అంటే ఏకులపోతమ్మ తల్లి టెంపుల్కి దొడ్డా నరేష్ గారండి, అంటే మా మరిది గారు. టెంపుల్ లాంగ్ వ్యూ వచ్చి ఇలా ఉందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది మా టెంపుల్. ఈ 3 days డైలీ 2000 మెంబర్స్కి అన్నదానాలు జరుగుతాయి. సో వాళ్ళు వంట పని స్టార్ట్ చేశారు. 2000 మందికి కదండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసారు. నేను వెళ్ళేసరికి పులిహారకి రైస్ అయిపోయింది. టిఫిన్కి ఉప్మా చేస్తున్నారు. అన్నీ ప్రిపేర్ చేసేసారులేండి. అదేంటోనండి, ఇంట్లో ఎంత బాగా వండుకున్నా గుళ్ళో పెట్టే భోజనం టేస్ట్ అసలు రానే రాదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అన్నదానానికి కావాల్సిన బఫే ప్లేట్స్, వాటర్ గ్లాసెస్ అన్నీ. ఇది ఒక షెడ్ అండి. ఇక్కడ మనం వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టుకోవచ్చు. వీళ్ళు కూడా అలాగే తెచ్చిపెట్టుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెడతారు. ఈరోజు చల్లగుడ్ల చెన్నకేశ్వరరావు గారని ముద్రగూడెం గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆయనే ఈరోజు అన్నదానానికి విరాళం ఇచ్చారు. అన్నదానం చేయిస్తున్నారు. వంటలు కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి. ఈ 3 days కూడా వ్లాగ్స్ పెడతానండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అందరూ వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి.
ఈ 3 డేసు మార్నింగ్ పూజ, ఆఫ్టర్నూన్ అన్నదానం జరుగుతుందండి. ఈవినింగ్ ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, మ్యూజికల్ నైట్ అని, అలా ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఈవినింగ్ కూడా. షాప్స్ వాళ్ళు కూడా చాలా షాప్స్ పెడతారు పిల్లలకి టైం పాస్కి. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా పూజ, అన్నదానం ఇవన్నీ కూడా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. పులిహోరకి రైస్, చింతపండు అన్నీ రెడీ అయిపోయినాయండి. చాలా ఫాస్ట్గానే చేయాలి, ఎందుకంటే 11:00 కల్లా 2000 మెంబర్స్ కదా, 11:00 కల్లా అన్నదానం స్టార్ట్ చేసేయాలి. సో పాపం వీళ్ళు కూడా ఇన్ని ఐటమ్స్ వండాలి కదా, ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశారు. నేను 5:00కి వీడియో తీశాను. అప్పటికే వాళ్ళు చాలా వరకు వంట చేసేస్తున్నారు. ఈ 3 డేస్ మాత్రం మా ఊర్లో వాళ్ళందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరని, తిరునాళ్ళని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. మా ఊరి వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు కూడా వస్తారండి. ఇది హైవే పక్కనే ఉండడం వల్ల వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ 3 డేస్ కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందరూ వీడియోస్ చూడడమే కాదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లాంగ్ వ్యూ వచ్చి టెంపుల్ దగ్గర ఇలా ఉందండి. ఇది మెయిన్ టెంపుల్. తోరణం కట్టడానికి ఇప్పుడే వస్తున్నారు భక్తులు.